మనం చూస్తే భారతీయ విద్యార్థులు ఒకప్పుడు అమెరికాకి బాగా వెళ్ళేవాళ్ళు. దాదాపు 3.5 లక్షల మంది మన స్టూడెంట్స్ అక్కడ చదువుకున్నారు, చదువుకుంటున్నారు కూడా. అయితే ఈ మధ్య మనం చూసాం అక్కడ బయటికెళ్ళి జాబ్ చేసుకోవడానికి లేదు. పర్మిటెడ్ అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేసుకోవడానికి లేదు. చాలామంది మిడిల్ క్లాస్ భారతీయ విద్యార్థులు అమెరికాకెళ్ళి చదువుకుని, అక్కడే పని చేసుకుని, వాళ్ళ చదువుకు వాళ్ళు ఫండ్ చేసుకుని, వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఫండ్ చేసుకుంటారు. కానీ అమెరికా లాంటి పరిస్థితులు లేవన్నమాట ఇప్పుడు. ఎవరైతే బయట వర్క్ చేస్తున్నారో స్టూడెంట్స్ వర్కింగ్ అవర్స్ కాకుండా మిగతా అవర్స్‌లో వర్క్ చేసి కష్టపడి సంపాదించుకుంటారో వాళ్ళపైన అమెరికా వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారనమాట. దాంతో చాలామంది కెనడాకెళ్ళాలని ఆశపడ్డారనమాట. అయితే కెనడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలకు సంబంధించి చాలా రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేసింది. అంతేకాదు కెనడా ఈ రిస్ట్రిక్షన్స్ 2024, 25లో ఎక్కువ పెంచేసింది గూడా. ముఖ్యంగా కెనడాకి ఎవరైతే తాత్కాలికంగా మైగ్రేషన్ బేస్డ్‌లో వస్తున్నారో, దాంతో పాటు స్టూడెంట్ వీసా ఫ్రాడ్ చాలామంది ఫ్రాడ్ లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకొని ఇండియా నుంచి కెనడాకెళ్తున్నారంట. తర్వాత రియల్‌గా అయితే కెనడాలో అలాంటి యూనివర్సిటీస్ లేకపోవటం, లేదా చాలా చిన్న చిన్న యూనివర్సిటీస్‌కి వచ్చినట్లు అంటే యాక్సెప్టెన్స్ వచ్చినట్లు, చదువుకోవడానికి వెళ్తున్నట్టు చేసి అక్కడికెళ్ళి దొంగ పర్మిట్స్‌తో జాబ్ చేయడం ఇలా చేస్తున్నారు కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా వరకు ఈ వెట్టింగ్ ప్రాసెస్, వీసా వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్ట్రిక్ట్ చేసిందంటే కెనడా. మనం చూస్తే గనక ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్ వీసాస్ ఎవరైతే కెనడాకి అప్లై చేస్తారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దాదాపు 40% రిజెక్ట్ అవుతుంటే, భారతదేశానికి సంబంధించిన మాత్రం దాదాపు 75% రిజెక్ట్ అవుతున్నాయి. ఇదే ఆగస్ట్ 2025లో మనయి 75% రిజెక్ట్ అవుతాయి. చైనావి కేవలం 24% వీసాస్ మాత్రమే రిజెక్ట్ అయినాయి. ఎవరైతే చైనీస్ స్టూడెంట్స్ కెనడాకెళ్ళి చదువుకోవాలనుకుంటారో వాళ్ళయి కేవలం 24% మాత్రమే రిజెక్ట్ అయినాయి అన్నమాట.